హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను ఎగ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను నేను. ఒక గ్లాస్ రైస్ తీసుకొని కడిగి నానబెట్టేసుకోవాలి. ఈ రైస్ అనేది ఈ గ్లాస్ వచ్చి 250 గ్రామ్స్ అండి, అంటే పావు కిలో అన్నమాట. ఇప్పుడైతే రోల్ తీసుకొని రోట్లో షాజీరా ఒక అర స్పూన్ అయితే వేసుకుందాము. వేసుకున్న తర్వాత చెక్క అయితే వేసుకోవాలి. చూసారు కదా వీడియోలో చూపించే స్టార్ పువ్వు, జాజికాయ, అనాస్ పువ్వు, మరాఠీ యాలక్కాయలు ఒక 2 తీసుకున్నాను, మరాఠీ మొగ్గ, లవంగాలు ఒక 8 అయితే వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇది మొత్తం పౌడర్ చేసేసి పక్కకు పెట్టేసుకోవాలి. చూసారు కదా ఈ వీడియోలో చూపించే ఇవన్నీ వేసుకోండి. వేసిన తర్వాత ఇవన్నీ గిన్నెలోకి తీసుకొని ఇదే రోల్లో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు ఒక 3 దంచుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఈ 3 కూడా. ఇప్పుడైతే స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కాస్త కాగిన తర్వాత పసుపు అయితే ఒక పావు టీ స్పూన్ పసుపు అయితే వేసుకొని, నేనైతే 4 ఎగ్స్ అయితే తీసుకున్నాను. 4 ఎగ్స్కి క్వాంటిటీ అయితే ఈ ఇంత అయితే సరిపోయేది. ఇప్పుడైతే ఎగ్స్ అయితే ఉడకపెట్టిన ఎగ్స్ కొంచెం ఘాట్లు పెట్టి అయితే వేసుకోండి. వేసిన తర్వాత ఇవి చక్కగా మనం 50% ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఎక్కువ ఫ్రై చేయని అవసరం లేదు, 50% ఫ్రై చేసుకుంటే చాలు. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారైనా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే ఎగ్స్ చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఎగ్స్ అనేవి ప్లేట్లోకి తీసుకొని ఇదే ఆయిల్లో మనం ఇప్పుడు బిర్యానీ ఆకు, అనాస పువ్వు, బండ పువ్వు ఇవైతే కొంచెం జస్ట్ కొంచెం అంటే కొంచెం వేసుకోవాలి. లవంగాలు ఒక 2, యాలక్కాయ ఒకటి, జాజికాయ జాజికాయ వేయని అవసరం లేదండి. జాజికాయ మనం పొడిలో వేసాం కదా సరిపోయేది. చెక్క, షాజీరా కూడా కొంచెం పావు టీ స్పూన్, చాలా తక్కువ వేసుకోండి. ఇప్పుడైతే ఇవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే ఒకటైతే వేసుకుందాము. చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం ఉప్పు అయితే వేసుకొని మంచి కలర్ అయితే రావాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత చూసారు కదా మనకి మంచి కలర్ అయితే వచ్చింది. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 స్పూన్ వేసుకుంటున్నాను నేను. 1 స్పూన్ సరిపోయిద్దండి, ఎందుకంటే మనం తీసుకుంది 1 గ్లాస్ రైస్కి క్వాంటిటీ అయితే ఇదే కరెక్ట్గా సరిపోయేది. ఇప్పుడైతే కొత్తిమీర, పుదీనా అయితే వేసుకొని బాగా చక్కగా కలిపేసుకోండి. ఈ ఆయిల్లో ఫ్రై చేసుకుంటేనే కొత్తిమీర, పుదీనా అనేది టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది. ఇప్పుడైతే ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత ధనియాల పొడి అయితే ఒక అర స్పూన్ అయితే వేసుకోవాలి. ధనియాల పొడి అయితే ఒక అర స్పూన్ వేసుకొని ఇందాక మనం దంచి పెట్టుకున్నాం కదా చెక్క, లవంగాలు, ఇవి కూడా పావు టీ స్పూన్ అంటే వేసుకోండి. పావు టీ స్పూనే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. కారం అయితే 1 స్పూను లేకపోతే 3/4 స్పూను స్పైసీకి తగ్గట్టు అయితే వేసుకోండి. ఇప్పుడైతే ఇవంతా వేసిన తర్వాత కలుపుకొని టమాటా అయితే ఒక పెద్ద టమాటా అయితే తీసుకున్నాను నేను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. టమాటా వేసిన తర్వాత మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వాలి మనం. ఇట్లా టమాటా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఎగ్స్ అయితే వేసుకోవాలి. ఎగ్స్ వేసి మనం దీంట్లో మసాలా అంతా వేసాం కదా, ఈ మసాలాలో కాసేపు అయితే ఒక 2 నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి. అట్లా ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు ఎగ్స్ కూడా ఈ మసాలాలో ఫ్రై చేసుకుంటే ఈ ఎగ్స్ కూడా చక్కగా మనకి మసాలా అనేది చక్కగా పట్టేది. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత అయితే ఈ ఎగ్స్ మాత్రం వరకే తీసి పక్కకు పెట్టేసుకుందాం. అట్లా పక్కకు పెట్టేసిన తర్వాత ఈ మసాలాలో వాటర్ అయితే వేసుకోవాలి. ఇంకా మసాలా కూడా మంచిగా ఫ్రై అయిపోయింది మనకి. ఇప్పుడైతే 1 గ్లాసు రైస్కి 1.25 గ్లాసు వాటర్ అయితే తీసుకుందామండి. ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నాం కదా, ఇప్పుడైతే 1.25 గ్లాసు వాటర్ తీసుకొని కాస్త సాల్ట్ అయితే వేసుకోవాలి మనం ఈ వాటర్లో. సాల్ట్ అయితే ఒక పావు టీ స్పూన్ అయితే వేసుకుంటున్నాను నేను. సాల్ట్ వేసిన తర్వాత అంతా చక్కగా కలిపేసి మూత పెట్టేసి ఈ వాటర్ అనేది కాస్త బాయిల్ అవ్వాలి, మనకి కొంచెం పొంగులాగా రావాలి. కొంచెం మూత పెట్టేసి చూసారు కదా బాస్మతి రైస్ నేను 1 అవర్ ముందు నానబెట్టేసుకున్నానండి. మెత్తగా కూడా నానిపోయినాయి.
ఇప్పుడైతే కొంచెం మూత తీసి చూసిన తర్వాత ఈ వాటర్ ఇట్లా బాయిల్ అయ్యేటప్పుడు రైస్ వేసేసి చక్కగా కలిపేసుకోవాలి. మనం కలిపేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ కుక్ చేసుకోవాలి. కొంచెం వాటర్ కొంచెం ఇంకిపోయే వరకు కుక్ చేసుకుందామండి. ఇదిగో ఇట్లా ఉంది కదా, ఇట్లా ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసి ఇప్పుడు మనం ఇందాక ఎగ్స్ అవి ఉన్నాయి కదా, అవి కూడా ఇప్పుడు ఇట్లాంటి టైంలో వేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం ఒక 2 స్పూన్లు నెయ్యి అయితే వేసుకొని పచ్చిమిరపకాయలు ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఎగ్స్ కూడా చక్కగా పెట్టేసుకోవాలి. ఈ రైస్ మీద పెట్టేసుకొని 4 ఎగ్స్ తీసుకున్నాం కదా, కొత్తిమీర కూడా కొంచెం పైన చల్లేసి మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇట్లా ఇవన్నీ వేసిన తర్వాత మూత పెట్టేసుకొని దమ్ లాగా చేసుకోవాలి. మనం మూత పెట్టేసి ఒక స్టీల్ గిన్నె తీసుకొని ఆ గిన్నెతో నీళ్ళు అనేది ఎట్లా పెట్టి ఒక 5 నిమిషాలు అయితే సిమ్లో పెట్టేసి ఇట్లా వదిలేయండి. వదిలేసిన తర్వాత మనకి రైస్ అనేది చక్కగా మంచిగా పలుగ్గా అయితే వచ్చింది. చల్లారిన తర్వాత కొంచెం స్టవ్ ఆపేసి కొంచెం చల్లారిన తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి. ఎమ్మటే స్టవ్ ఆపేయంగానే కలపకండి, కలిపితే మనకి రైస్ అనేది విరిగిపోయిద్ది. ఇప్పుడైతే కాస్త స్టవ్ ఆపేసిన తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి. రైస్ మనకి పొడిగా అయితే వచ్చింది. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా అంటే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఒక్కసారన్నా మీరు ట్రై చేయండి. ఇట్లా మనకు అడుగు కూడా అంటది అసలుకి రైస్ అనేది. టేస్ట్ మాత్రం చాలా బాగుండేది. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో మాత్రం ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరికీ బాయ్ అండి.